శ్మశాన వాటిక పైసలు కూడా మోడీ గారు ఇచ్చారు. మరి మొన్న ఓటు ఎందుకు ఇచ్చినట్టు కాంగ్రెస్ పార్టీకి? ఇది మోడీకి ఎందుకు ఇస్తారో చెప్పారు, అవును కదా? మరి మొన్న కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇచ్చేవాడు? ఇక ఓటేసి ఉప్పరమైన కాంగ్రెస్ పార్టీ ఓటేసి దాని అనుమానం లేదు. ఇక నేను అక్కడ నేను లోపల దాచుకొని లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడడం కాదు, నేను కుళ్ళ మాట్లాడతాను, అవును కదా? ఎందుకు వేసి నేను అంటాడు ఎందుకు వేసారు? 6 గ్యారెంటీలు అన్నారు, అవును కదా? అబ్బో ఇంకో అది అక్కడ ఎందుకు వేసాం అంటే చేయకపోవడం కళ్ళు కాయలు వస్తున్నాయి. టీవీ చూశాను దేనికోసం అంటే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, ఇంకా ఇస్తున్నారు అంటున్నారు. ముద్దరా ఇంత 70 ఏళ్ళు ఉంటాయి. ఎందుకు వేసాం అక్క అమ్మ అంటే రోజు బిడ్డ మా కొడుకంటే సాయంత్రం టీవీ పెడతాడు, ఆ టీవీ చూసి కళ్ళు కాయలు వస్తున్నాయి అన్ని చెప్తున్నాడు. ఈ 4,000 రూపాయలు పెన్షనే ఇస్తలేదు అంటారు. నేను ఇక చెప్పాలని చెప్పినా నీకు చెప్తారా? 2,500 రూపాయలు మీకు ఇస్తాడు. వేసారు మీ అకౌంట్లో? మీ అకౌంట్ చూసుకోవాలి, పడ్డే చూసుకోవాలి. రెండు ఇచ్చినా 2,500 రూపాయలు ఇస్తారు. ఎన్ని రోజులు ఇస్తారు? వారం 2 రోజుల లోపల 100 రోజులు కూడా 2,500 ఇస్తున్నాడు. 100 రోజుల లోపల ఎంత ఇస్తున్నాడు? 2,500 రూపాయలు ఇస్తాడు. ఇయ్యలే కదా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాడు. ఇచ్చిండా? ఇయ్యలే. 5 లక్షల రూపాయలు ఇల్లు జాగాలు ఇవ్వడానికి ఇస్తున్నాడు. ఇచ్చేదా? మీకు గట్టిగా ఇచ్చినట్టు వాళ్ళు ఇచ్చినట్టున్నారు. ఇయ్యలే. మీరు అనకుండా ఇచ్చినట్టే కాకపోతే అక్కడ చూస్తారు. ఇచ్చే మీకు ఏ మళ్ళీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు. చేసిండా? 15,000 రూపాయలు ఆ రైతు బంధు రైతు భరోసా ఇస్తాను. ఇచ్చిండా? ఇప్పుడు ఇస్తాను. కౌలు రైతులకు పైసలు ఇస్తున్నారు. ఇచ్చిరా? మరి ఏమి ఇయ్యలే. ఎన్ని రోజులు ఇస్తున్నారు? 100 రోజులు కూడా ఇస్తున్నారు. ఇవాళకి ఎన్ని రోజులు ఇవాడికి 80 రోజులు అయిపోయింది. ఇక 80 రోజులు అయిపోయింది. ఇక రేపు నుండి వస్తారు. మళ్ళా వచ్చి ఒక్క నువ్వు ఇద్దామనుకున్నావు, ఎన్నికల కూడా వచ్చింది, మళ్ళీ ఓట్లేదు, మళ్ళీ ఇస్తామంటారు. వాళ్ళు ఇస్తారా? ఏమంటారంటే ఇప్పుడు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తారట. ఇచ్చిరా? ఎవరు ఇచ్చిరా? మొన్న మోడీ సార్ 100 రూపాయలు గ్యాస్ ధర తగ్గించాడు. అంతకుముందు మోడీ సార్ ఫ్రీ కనెక్షన్ గ్యాస్ కనెక్షన్ ఇచ్చినా లేదా? మరి మోడీ గారు తప్పని కొట్టరా? ఇప్పుడు ఇక కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు? 500 రూపాయలకే ఫుల్ సిలిండర్ ఇస్తారు. ఏమన్నా తెలుసా? ఎన్నికల ముందు ఏమన్నా తెలుసా? అందరికీ సిలిండర్ అన్నారు. అందరికీ 500 రూపాయలకే సిలిండర్ అన్నారు. ఎన్నికలు అయిపోయినాయి. ఇక గెలిచాక ఏమంటారు? రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే సిలిండర్ అట. ఇప్పుడు ఏమంటారు? సన్నమని ఏమంటారు తెలుసా? ఆడోళ్ళ పేరు మీద కనెక్షన్ కూడా ఇస్తారట. ఇక ఫస్ట్ ఏమన్నారు? అందరికీ అన్నారు. ఎన్నికల తర్వాత రేషన్ కార్డు ఉన్నోళ్ళకి అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఏమంటారు? ఆడోళ్ళ పేరు మీద కనెక్షన్ ఉంటేనే 500 రూపాయలు సిలిండర్ ఇస్తారట. కనెక్షన్ ఎవరి పేరు మీద ఉంటుందక్క సిలిండర్ చేయడానికి? ఆడోళ్ళ పేరు మీద ఉంటుంది, మగవాళ్ళ పేరు ఉంటుంది. అంటే ఏమన్నట్టు? ఇక ఇయ్యవు అన్నట్టు. కాబట్టి దయచేసి ఆలోచించండి. అలా నరేంద్ర మోడీ ఇవి ఇక్కడ ఈ 6 గ్యారెంటీలకు దానికి దీనికి ఓటేసే ఎలక్షన్స్ కావు. ఇవి ఢిల్లీ ఎన్నికలు, ఇవి మోడీ ఎన్నికలు, అవునా కాదా? మోడీ ఎన్నికలు. ఇవాళ మేము ప్రధానమంత్రి మోడీ చేస్తా అన్నాం, మీరు ఓటు చేస్తా అంటారు. మరి కాంగ్రెస్ వాళ్ళు ప్రధానమంత్రి ఎవరంటే చెప్తారు కదా, ప్రధానమంత్రి లేదట. ప్రధానమంత్రి లేనట్టు ఓటు వేస్తారా? మీరు ఉపరంలో వేస్తారా? మోడీ ఏట్లే కదా. ఇలా మోడీ పేదోడు కాబట్టి ఛాయ్ అమ్ముకునే వ్యక్తి, ఇలా దేశ ప్రధాని కాబట్టి అన్ని రకాల ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు, అన్ని రకాల సదుపాయాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఏడవైనా మోడీ 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 అంటున్నారు. కాబట్టి దయచేసి మీ ఉపర మండలి మంచి ఆలోచించారు. ఇలా పోయినసారి ఓట్లు వేసేది, ఓట్లు చేశాక మీ అందరి కోసం కొట్లాడడం వచ్చారు. మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా? మీ పిల్లల ఉద్యోగాల కోసం కొట్లాడింది ఎవరు? మేము కొట్లాడి, నేను కూడా కొట్లాడి అక్కడ జైలుకి నేను మీకోసం కొట్లాడి. టీవీ చూస్తున్నారు కదా, నేను గుంజుకపోయి చూస్తున్నారు కదా పోలీసులు. అబ్బా నవ్వుతారు, మక్క నవ్వుతారు. గక్క నవ్వుతారు కూడా, గక్క నవ్వుతారు. బండి సంజయ్ గుంజుకపోయేది. అబ్బా ఇద్దరు రాక్షసాన్ని పోతున్నావు అక్క. ఇలా 150 రోజుల పాటు పాదయాత్ర చేశాక, 150 రోజుల పాటు ఎండనక వాననక సనడక 150 రోజుల పాటు పాదయాత్ర చేసిన. మీ పిల్లల ఉద్యోగాల కోసం కొట్టాడితే అర్ధరాత్రి మా ఇంటి మీద దాడి చేసి పోలీసులు పట్టుకుపోయి 4 రోజులు జైలు పంపారు. ఏ కాంగ్రెస్ వాళ్ళు కొట్లాలి, ఏ బీఆర్ఎస్ వాళ్ళు కొట్లాలి. మీ ఉద్యోగస్తుల కోసం, ఉద్యోగాల కోసం కొట్టాడితే మా ఇంటి మీద దాడి చేసి 4 రోజులు జైలుకి పంపారు. కాంగ్రెస్ వాళ్ళు కొట్లాలి, బీఆర్ఎస్ వాళ్ళు కొట్లాలి, నేను కొట్లాడినా. 3 సంవత్సరంగా కొట్టాను. నా మీద కేసు పెట్టారు. మా కార్యకర్తలు 40 రోజుల పాటు జైలుకి పంపారు.
ఇలా ఎస్సీల దళిత మంది కోసం కొట్టాడితే మా మీద కేసు పెట్టే, ఎస్సీల కోసం కొట్టాడితే కేసు పెట్టారు, ఎస్సీల కోసం కొట్టాడితే కేసు పెట్టారు, బీసీల కోసం కొట్టాడితే కేసు పెట్టారు. లాస్ట్ అగ్రవర్ణాలు పేదల రిజర్వేషన్ అమలు చేయమని కొట్లాడితే కూడా మా మీద కేసులు పెట్టారు. నా మీద ఎన్ని కేసులు తెలుసా? ఇవాళ అక్కడక్కడ మాట్లాడతారు కొంతమంది. ఇలా నా మీద 100 కేసులు ఉన్నాయి. మా మీద మీ ఇంట్లో మీద ఒక్క కేసు ఉంటే మీరు బాధపడతారా? బాధపడరా? భయపడరా? ఇవాళ మా భార్య పిల్లలు ఎంతమంది ఎంత భయపడాలి? మీరందరూ ఇలా పెళ్లిలో పోతారు, గుళ్ళో పోతారు, గోపురాలకు పోతారు మీ పిల్ల కుటుంబ సభ్యులతో. నేను మా భార్య పిల్లలు గుళ్ళ లేదు, గోపురంలో లేదు, ఫంక్షన్ లేవు, ఏడ విన కూడా ఇలా పేదల కోసం తెలంగాణ మొత్తం రెస్ట్ తీసుకోకుండా ఇలా తెలంగాణ మొత్తం గిరగిర తిరుగుతున్నా. మరి మా భార్య పిల్లలు ఏమనాలే? నువ్వు ఏమనంటే పేదోళ్ళు అంటావు, పేదల కోసం కొట్టాలంటావు, పేదోళ్ళ రాజ్యం రావాలంటావు. కానీ ఆ పేదోళ్ళు పోయి వేరేటోళ్ళకు కొట్టేసే వాళ్ళ కోసం ఎందుకు కొట్టాలంటే ఏం సమాధానం చెప్పాలక? చెప్పాక ఇవాళ ఎక్కడ రెస్ట్ తీసుకోవాలని, ఎక్కడ ఇంట్లో ఉండలే. ఒక్కసారి మన రాజ్యం వస్తే, పేదల రాజ్యం వస్తే పేదలకు న్యాయం జరుగుతుంది. న్యాయం జరిగితే కనీసం మోడీ గారు ఇచ్చే పైసలు మీకు చేస్తూ, మోడీ గారు ఇచ్చే సంక్షేమ పథకాలను అమలు చేయొచ్చని చెప్పి ఇలా తెలంగాణ మొత్తం గిరగిర తిరిగినాక ఎక్కడ రెస్ట్ తీసుకోలేదు. ఇలా అంతా తిరిగిన తెలంగాణ మొత్తం తిరిగిన. కాబట్టి దయచేసి ఆలోచించాలి. మరి రైతులు కూడా ఆలోచించాలి. 2014 మద్దతు ధర ఎంత అనేది? 1350 రూపాయలు. ఇవాళ మద్దతు ధర ఎంత మద్దతు ధర? 2160 రూపాయలు. అవునా కదా? మీరు యూరియా వేస్తారు. యూరియా ఒక్క బ్యాగ్ ఎంతనా? యూరియా ఎంత? 280 రూపాయలు ఒక్క యూరియా, ఒక్క బ్యాగ్ 280. ఆగే నువ్వు ఆగనా? అన్ని చేస్తాను. నాకు అన్ని చేస్తాను. 2000 రూపాయలు. ఇలా అసలు ఎంత? ఎంతనే అసలు ఎంత? మీకు వచ్చే 200 రూపాయలు. దాని బ్యాగ్ మీద అసలు ఎంత? 2500 రూపాయలు. మీరు చూస్తలేరు. ఓలా ఇచ్చే 2260 రూపాయలు మీకు అసలు చూస్తారు. దాని మీద అసలు ఎంత ఉన్నది? 2500 రూపాయలు. మరి మిగతా 2250 రూపాయలు ఎవరిస్తుంది? ఎంత ఇస్తారు? మోడిస్తారు. ఎంత? 2250. మీరు ఒక్క ఎకరానికి ఎన్ని బస్తాలు ఇస్తారన్నా? ఒక్క ఎకరానికి ఎన్ని బస్తాలు ఇస్తారన్నా? 2 బస్తాలు ఇస్తారు. అవునా కదా? ఒక్క పంటకు ఒక్క ఎకరానికి 2 బస్తాలు వేస్తారు. అంటే ఎంతన్నా? 5000 రూపాయలు. 5000 రూపాయలు ఎవరిస్తారు? మోడిస్తారు. డిఏపి ఎంత కడుతున్నారు మీకు? 1150 వస్తుంది. డిఏపి అసలు ఎంతన్నా? అసలు ఎంత? 3500 రూపాయలు. అవునా కదా? ఇంకా 2000 రూపాయలు వరిస్తున్నారు మోడీ. అవునా కదా? ఒక్క ఎకరానికి ఎన్ని బస్తాలు ఇస్తారు? 2 బస్తాలు ఇస్తారు. అంటే ఎన్ని? అవి 5000, ఇవి 5000. ఇలా మోడీ పైసలు 5000. ఏంటనే? 15000 రూపాయలు. ఇక పొటాషియం విదేశం అవ్వ 2000 ఉంటాయి కదా. అంటే 17000 రూపాయలు. ఒక్క ఎకరానికి ఒక్క పంటకు 17000 రూపాయలు. అవునా కదా? 17000 రూపాయలు మీకు ఎవరిస్తారు? ఇలా మోడీ గారు ఓటు వేయకుంటే 17000 రూపాయలు కాంగ్రెస్ వాళ్ళు ఇస్తారా? అంటే ఒక్క ఎకరానికి ఒక్క పంటకు 17000 రూపాయలు మీకు సబ్సిడీ పేరు మీద నరేంద్ర మోడీ ఇస్తారు. ఇవాళ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకుంటే ఒక్క ఎకరానికి ఒక్క పంటకు 17000 నుంచి 20000 రూపాయలు మీకు అదనంగా భారం పడుతుందా పడదా? మరి ఎవరికి ఉంటాయని ఇవాళ నీళ్ళ గురించి. ఇవాళ నీళ్ళు వస్తున్నాయా? పంటలు నీళ్ళు వస్తున్నాయా? మీకు వస్తున్నాయా? నీళ్ళు వస్తున్నాయా? మీకు మొత్తం పొలాలు మొత్తం వెళ్ళిపోయినాయి. ఇలా మా వాళ్ళకి ఇప్పుడే చెప్పిన, రేపటి దాకా చూస్తాం. రేపటి వరకు నీళ్లు ఇష్టపడకుంటే, ఇప్పుడే మా వాళ్ళకి చెప్పిన, రేపటి దాకా నీళ్లు ఇష్టపడకుంటే ఎల్లుండి ఏం చేయాలో అది చేస్తా అని చెప్పిన. పక్కా ఇలా నీళ్ళ కోసం కొట్టాడతాం. నీళ్లు అందరికి పంటనే ఎండిపోతారు. రాంగ్ ఇలా మీటింగ్ పెట్టాం. బోయినపల్లి పెడితే కూడా రైతు బాధపడుతున్నాడు. సార్ మొదటి కాలంలో నీళ్ళు వేస్తారు, మళ్ళీ 2వ కాలం అంటాడు. సార్ మొదటి కాలం మాకు నీళ్ళే వేస్తారు, ఏదవుతాయి కాదు కదా. కాబట్టి రైతు నీళ్ళ కోసం పక్కా ఎల్లుండి మొత్తం ఎక్కడికి రోడ్లన్నీ, ఈ ప్రాంతంలో రోడ్లన్నీ స్తంభింపజేస్తాం. ఇలా మా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. ఇలా ఎక్కడ మాకు కేసులే కొత్త కాదక్క. మాకు కేసులేం కొత్త కాదు, జైలు కొత్త కాదు, లాఠీ దెబ్బలు కొత్త కాదు. కానీ మా బాధ ఏంటంటే మీకోసం గింత కొట్టాలి, మా జీవితాలను నాశనం చేసుకున్నాం, మా కుటుంబాల జీవితాలను నాశనం చేసుకున్నాం. కానీ ఏం చేసినాక నోటికాయలు బుక్కలు కొట్టబోయి కాంగ్రెస్ ఇచ్చింది. చేసింది మేమన్నా అన్నా
మొన్నవాడు ఏమైంది సార్ మొన్నవాడు నీళ్ళు ఇవ్వలే మొన్న ఏం చేస్తా మొన్న ఏం చేసి తెలుసా లాస్ట్కు మొన్న ఏం చేసి తెలుసా 2 రోజులు టైం ఇచ్చిన 2 రోజులు నీళ్ళు ఇప్పకుండా నీ ఆఫీస్కి వస్తానా పక్కన నీళ్ళు పెట్టి సాయంత్రం పెట్టి అది కూడా వాడతా అది కూడా కాబట్టి పక్కా కొట్లాడే వాడు దయచేసి మీరందరూ కూడా పక్కా కొట్లాడే అందరి కోసం కొట్లాడే మీకోసం కొట్లాడే వాడు దయచేసి మీరందరూ కూడా అన్నీ చెప్పండి అన్ని తప్పకుండా ఓనా చెప్పండి బాబు అన్న చెప్పండి కదా మంచి చెప్తుంది చెప్పండి కదా పక్కా అన్న నీ పేరు కదా ఇస్తారన్న పక్కా నీ కూడా కొట్లాడతా పక్కా చేయాలి మరి పక్కా కొట్లాడతా 100% కొట్లాడతా మీ అందరి కోసం అన్న నువ్వు చెప్పిందే చెప్పా నువ్వు చెప్పిన అయిపోయా కాబట్టి దయచేసి ఆ సమస్య కోసం ఇవో అన్న రాష్ట్రంలో గతంలో మా ప్రభుత్వం అధికారం లేదు ఇక్కడ మా ప్రభుత్వం లేదు ఇవాళ చేద్దామన్నా కూడా వీళ్ళు చేయలేరు కొట్లాడితే జైలు పంపుతారు గట్లందుకే ఇప్పుడు గీరన్న నచ్చిందా మళ్ళా ఎందుకే కొట్లాడితే మళ్ళీ జైలు పంపడే నాటికడే ఇలాగా వేములవాడ గుడికి నేను 500 కోట్లు పట్టుకొస్తానట 500 కోట్లు పట్టుకొస్తా అంటే కేసీఆర్ పర్మిషన్ ఇవ్వలే ఇలా ఆయన ఇయ్యడా ఇంకోళ్ళు ఇయ్యడా ఆయన చేయడా ఇంకోళ్ళు చేయనియడా కాబట్టి మా పని ఏంది కొట్లాడే 24 గంటలు కొట్లాడు రాత్రి పోలీసులు వస్తారా పట్టుకపోతారా ఏ పుట్టెలు పెడతారు ఏ జైలు పోతారో ఇలా మాకే తెలియని పరిస్థితి ఏ రాత్రి పోలీసు వస్తారో మా కుటుంబాలు భయానక పరిస్థితి బతికే పరిస్థితి మా భార్య పిల్లలందరూ భయపడే పరిస్థితి ఇలా రాత్రి ప్రశాంతంగా ఉందామా మరి బాగా భార్య పిల్లలు అంటున్నా కాబట్టి ఇలా అయినా ఇక్కడ అందరిలో కేసులు ఆయన ఇస్తానా ఈడ ఉన్న వాళ్ళందరిలో కేసులు ఉన్నాయి మా మీద ఒక్కొక్కరి పేరు మీద 20 కేసులు ఉన్నాయి నా పేరు మీద 100 కేసులు ఉన్నాయి నా మీద 100 కేసులు ఉన్నాయి కాబట్టి అయినా భయపడవు పక్కా మీకోసం కొట్లాడే కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఓటు వేసేటప్పుడు మంచిగా ఆలోచించుని ఈ విషయంలో తప్పకుండా మేము ఎట్టి బస్సులో ఈ నారాయణ ఆలోచించి పూర్తిగా చెప్తారు పూర్తిగానే దానికోసం పక్కా కొట్లాడే ఇప్పుడు నాంగా మాట్లాడకూడదు పక్క అందుకే నేను రవేనా ఇప్పుడు ప్రభుత్వాలు గిట్టే మాకు వివక్ష చూపుతుంది ఇప్పుడు మళ్ళా వివక్ష కాదు చూపిస్తారు మరి ఓట్లు వేసేటప్పుడు నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఏం చేయాలి చెప్పాలి మనము ఓటు వేసేటప్పుడు మనలాంటి వాళ్ళందరూ కలిసి తిరిగి ఇవాళ ప్రజలకు చెప్పాలి వాళ్ళు ఏమంటారు నీళ్లు రావు నీళ్ళు లేదని 6 గ్యారెంటీలు ఇస్తామంటారు అవునా కదా 6 గ్యారెంటీలు ఎవరు కావాలి 6 గ్యారెంటీ ఇయ్యాలి కానీ 6 గ్యారెంటీలు అవ్వలేదు నీళ్ళు పుట్టకూడదు రైతులు వ్యవసాయం చేద్దామంటే ఇబ్బందికర పరిస్థితి పంట చేతికి వచ్చేదాకా గ్యారెంటీ లేదు పంట చేతికి వచ్చేదాకా కాబట్టి దయచేసి అందుకే మీకోసం కొట్లాడేటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కొట్టారు మా వాళ్ళకి గెలిపిస్తే మీకోసం కొట్లాడతారు ఏమి కాలం తీసుకొచ్చి ఓట్లు వేస్తే వాళ్ళు నా కొట్లాడరు నా అడగరు కనీసం భయపడతారు వాళ్ళు దయచేసి మీరందరూ ఇలా మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రి అయ్యేది మోడీ గారు ప్రధానమంత్రి చేసి ఏం చేసినో మీకు అందరికీ తెలుసు మీ నోటి ద్వారా మీరే చెప్పారు కానీ ఒక్కసారి మళ్ళా ముచ్చటగా 3వసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేస్తే ఇలా మన బతుకులు బాగుపడతాయి మళ్ళీ వేరేటోడు చేస్తే ఇలా ఏమైతుందో చెప్పిన కాబట్టి దయచేసి అందరూ ఒకరికి ఓటు వేస్తారు కదా గట్టిగా వేస్తారు కదా సామాన్య చెప్పే రవణ చెప్పు రవణ ఇంట్లో మనం చెప్పింది ఇంట్లో మనం ఓట్లు వేస్తాం కదా 2 చేతులు పైకి జై శ్రీరామ్
భారత్ మాతాకి జై శ్రీరామ్. ధన్యవాదాలు. అందరు ఇవ్వాలి మరి. ఇలా మామూలుగా చెప్పిన అందుకే చెప్పిన గట్టి చెప్పిన మళ్ళీ చెప్పిన పక్క మాట్లాడతాను.